ఒక పెద్ద చెయ్యి సడన్ గా వచ్చి అన్ని డార్క్ చాక్లెట్లను వేరు చేసి లైట్ చాక్లెట్లకు డార్క్ చాక్లెట్లకు మధ్య ఒక బలమైన గోడను నిర్మిస్తుంది. దీంతో పెళ్లి కూతురు పెళ్లి కొడుకు పిల్లలు తల్లిదండ్రులు ఇంకా చాక్లెట్ కుటుంబాలన్నీ విడిపోతాయి. సుమారు 20 ఏళ్లు గడిచిపోతాయి. గోడ అవలి వైపు ఉన్న తాతయ్య గురించి తెలుసుకున్న మనవడు తన స్నేహితులతో కలిసి ఆ గోడను పగలగొట్టడానికి ప్రయత్నిస్తాడు. కానీ అది సాధ్యం కాదు. అప్పుడు వాళ్ళందరి హీరో అయిన మిస్టర్ బిస్ ను సహాయం కోసం పిలుస్తారు. పారాషూట్ లో దిగిన మిస్టర్ బిస్ ఈ గోడను కేవలం బలంతో పగలగొట్టడం అసాధ్యమని చెప్తాడు. దానికి బదులుగా ఆయన ఒక కొత్త దారి చూపిస్తాడు. తమ కుటుంబ సభ్యుల జ్ఞాపకాలను, అనుబంధాలను, ప్రేమను అందరూ కలిసి గోడపై రంగులో చిత్రించమని చెప్తాడు. అలా అందరూ తమ భావోద్వేగాలను చిత్రీకరించడంతో ఆ గోడ అద్భుతమైన కళాఖండంగా మారుతుంది. ఆ అద్భుతమైన చిత్రాన్ని చూసిన బేకరీ యజమాని మనసు కరిగి వెంటనే ఆ గోడను తొలగిస్తాడు. 20 ఏళ్లుగా విడిపోయిన కుటుంబాలు సంతోషంగా కలుసుకుంటాయి. ఇందులో నీతి ఏంటో తెలుసా? ప్రేమ, అనుబంధం అనేవి ఎంతటి కఠినమైన విభజన గోడలనైనా పగలగొట్టబోరు.